నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు టీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ దిశానిర్దేశాలు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది రాష్ట్రంలోని జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత చితికిపోయింది. రైతులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. వ్యవసాయం అంటేనే కేసీఆర్ అని రైతుకు అన్ని విధాలుగా ఆదుకున్న నాయకుడు మన కేసీఆర్. వ్యవసాయ రంగాన్ని పండుగలాగా చేసి చూపించిన ఘనత కేసీఆర్ది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ నెల 27న వరంగల్లో ఎల్కతుర్తిలో జరిగే భారీ రజతోత్సవ సభకు నర్సంపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలకు తరలించుటకు ప్రతి గ్రామం, మండలం, పట్టణంలోని టీఆర్ఎస్ కార్యకర్త నుండి గ్రామ, మండల, పట్టణ అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అహర్నిశలు కృషి చేసి అధిక సంఖ్యలో ప్రజలను సభకు తరలించి విజయవంతం చేయాలని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలోని నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగిల్లి వెంకట నారాయణ గౌడ్, రావిటి రవీందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గోనె యువరాజ్ ప్రసాద్, మండల శ్రీనివాస్, రాయ్, రాకుల, సారంగం తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా సన్నాహక సమావేశాలు పూర్తి దశకు వచ్చినాయి. గ్రామంలో ఉత్సాహంగా కార్యకర్తలు కదులుతున్నారు. జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత కుదేలైనటువంటి వ్యవసాయ రంగం, రైతుల యొక్క మానసిక ఒత్తిడి, రైతులు ఆర్థికంగా వారికి చేయూత లేకపోగా పంటలకు నష్టం జరిగితే ఎవరు ముఖం కూడా చూపెట్టలేని దుస్థితి, రెండో పంటకు సరిపడా నీళ్ళివ్వక పంట చేతికి రాకముందే పశువులను మేపేటువంటి పరిస్థితి, కరెంటు కూడా సరిపడ ఇవ్వక రాత్రిళ్ళు మళ్ళీ సంసారాలకు దూరంగా కరెంటు మోటార్లతోటే సంసారం చేసేటువంటి అన్ని పరిణామాలు కూడా ఇవాళ చర్చకు వస్తున్నాయి. వ్యవసాయం అంటేనే కేసీఆర్, రైతుకు వెన్నుదన్నుగా ఉండే నాయకుడు అంటేనే ఈ దేశంలో కేసీఆర్. చేసి చూపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ. గతంలో పాలన విధానాలకు, ఈనాటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పరిస్థితులకి తీవ్రమైన చర్చ గ్రామీణ ప్రాంతంలో, ముఖ్యంగా ఫార్మింగ్ సొసైటీలో ఎక్కువ చర్చ జరుగుతా ఉంది. వ్యవసాయ ఆధారిత ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నారు. ఇదేంది కొని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచుతున్నది, ఇలా పంటలు చేతికొచ్చి కాంటాలు పెట్టే పరిస్థితికి వచ్చినా కూడా పెట్టుబడి దిక్కులేదు, రుణమాఫీ విషయంలో పచ్చి మోసం చేసి తప్పించుక తిరుగుతున్నారు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రి ఒక మాట అంటే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు తల ఒక మాట మాట్లాడి మోసపూరిత మాటలు మాట్లాడి తప్పించుక తిరుగుతున్నారు. అసలు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి జిమ్మెదారీ లేదనేటువంటి పరిస్థితికి ఇవాళ గ్రామీణ వ్యవసాయ రైతులు వచ్చారు. ఇవాళ యువత కూడా అన్రెస్ట్ లో ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా దరఖాస్తుల పేరు మీద అనేక సార్లు దరఖాస్తులు తీసుకుని రికార్డుకి ఎక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ముఖ్యంగా ఇండ్లు ప్రారంభం అన్నారు, ఇది చాలా రోజులే చెప్పబట్టి 16 నెలల నుంచి చెప్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క కాడ కూడా పునాది తీసిన దిక్కులేదు. ఫోటోలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ఇళ్లను ప్రారంభించే పరిస్థితి లేదు. అసలు సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టుల పట్ల కూడా స్పష్టత లేదు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకే, అది కూడా మరి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆర్థికంగా చేయి దాపితే చేతి నింపినటువంటి వాళ్ళకు మాత్రమే ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో వస్తున్నాయి తప్ప మరొకటి లేదు. ముఖ్యంగా ఇవాళ పంటల నష్టం జరిగింది మన ప్రాంతంలో. ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ, ప్రజాప్రతినిధి కానీ, జిల్లా మంత్రికి కానీ, మరొకరికి ఎవ్వరు కూడా సోయలేదు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పాలనలో, గులాబీ పాలన ఉన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి చేళ్లలో, చిలకలలో తిరిగి రైతులను ఓదార్చినటువంటి ఆనాటి స్థితికి ఇవాళ రైతులందరూ గగ్గోలు పెట్టి
పాకాల ఆయకట్టు రైతులు మొత్తం కూడా పంటంతా తాళైపోయి మరి మొక్కజొన్న అంతా కూడా పూర్తిగా విరిగి కింద నేలవారిన ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గాని ప్రభుత్వ అధికారులు గాని స్పందన లేకపోవడం దురదృష్టకరం. ఇలాంటి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉన్నది. మన స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను ఇక్కడ సభా బాధ్యతలో ఉన్నాను. ఎలకతుర్తి సభా బాధ్యతలో కేసీఆర్ గారు నాకు అప్పచెప్తే నిత్యం కూడా రాష్ట్ర పరిణామాలు గత వారానికి ఇప్పటికే మాకు వచ్చినటువంటి రిపోర్టు ప్రజలు రెండింతలు పెరిగి వచ్చే అవకాశం ఉన్నది. లక్షలాదిగా అని చెప్పి ఎందుకన్నామంటే ఒక అంచనా లేనటువంటి స్థితిలో గ్రామంలో ఇంటికొకరు కదిలేటువంటి రజతోత్సవ సభ ఇవాళ ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి ఏర్పాట్లు ఇవాళ ఎలకతుర్తిలో చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగదు. నేను ఇవాళ మాటిస్తున్న నర్సంపేట నియోజకవర్గం నుంచి కదిలించేటువంటి పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ రూట్ మ్యాప్ చాలా స్పష్టంగా రూట్ మ్యాప్ ఇస్తాం. పార్కింగ్ స్థలాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సువిశాలమైనటువంటి పార్కింగ్ స్థలాలను ఇవాళ చదువు చేసి అందుబాటులో తీసుకొచ్చినాం. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అనేక రూట్ల అనేక కనెక్టివిటీస్ కూడా అందుబాటులో తీసుకొచ్చినాం. అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా లాంగిట్యూడ్ ద్వారా ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసి ఆన్లైన్ లో వాట్సాప్లలో విరివిగా కూడా ప్రచారంలో తీసుకొస్తాం. పార్కింగ్ మ్యాప్ తో పాటు మన నియోజకవర్గంలో ఏ మండలాలు ఎటు పోతే దగ్గర ఉంటుందో, ఏ రూట్లో పోతే సులభంగా పార్కింగ్ స్థలాలకు చేరుతారో, గ్రౌండ్కి చేరుతారో ప్రాపర్ గా అడ్వైజ్ చేస్తాం. టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ప్రజలందరూ కూడా కార్యకర్తలకు అందరూ కూడా తగు సమాచారాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఇట్లా మన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఎట్లయితే అందుబాటులో సమాచారం తీసుకొస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఉండమైన అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా ఈ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ప్రత్యేకంగా మరి ఆన్లైన్ పద్ధతిలో అక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సమాచారం కావాలన్నా ప్రత్యేకంగా కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇట్లా ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా, డిహైడ్రేషన్ రాకుండా వచ్చిన వారికి కూడా ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉండాలని ప్రత్యేకంగా మనం అక్కడ మా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా విరివిగా అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్, చల్లటి 10 లక్షల వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్, చల్లటి అక్కడ పార్కింగ్ స్థలాలతో పాటు గ్రౌండ్ లో అడుగు తీస్తే మరి అడుగు వేస్తే ప్రతి దగ్గర కూడా అందుబాటులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ లోటు కాకుండా గతంలో నిర్వహించినటువంటి సభల అనుభవాలను మరొకసారి సమీక్షించుకొని సరికొత్త పంతాలో తక్కువ సమయంలో గ్రౌండ్కు చేరడం, తక్కువ సమయంలో తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి గ్రామానికి వాళ్ళు సులభతరంగా మరి వెళ్లడం అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ఏర్పాట్లు సమీక్షించడం జరుగుతూ ఉన్నది. నేను నియోజకవర్గ పార్టీ శ్రేణులకి అదేవిధంగా పార్టీ నమ్ముకున్నటువంటి ప్రజలకు రేపు రాబోయేటువంటి అందరూ కూడా నేను పేరు పేరున ఆహ్వానం పలుకడం జరుగుతోంది. పార్టీ తరఫున 25 సంవత్సరాల రజతోత్సవ బీఆర్ఎస్ సభకి నియోజకవర్గం నుంచి ఇంటికొక్కరు కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు, మా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతా ఉన్నారు. మీరు అందరూ చూస్తా ఉన్నారు. రోజు మీడియాలో, సోషల్ మీడియాలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక కష్టం ఉన్నారు. తప్పగా మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. వారందరూ కూడా నేను స్వాగతం పలుకుతూ సకాలంలో మరి ప్రయాణం ప్రారంభించాలని ముందుగానే వచ్చి మరి సభకు చేరాలని చెప్పి నియోజకవర్గ శ్రేణులందరూ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సభకు వెళ్లడానికి సంబంధించి పార్టీ ద్వారానే అందుబాటులో ఆర్టీసీ బస్సులని, అందుబాటులో మరి ప్రైవేట్ బస్సులని స్కూల్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసినాం. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సహకరించాలని చెప్పి కోరినాం. వాటితో పాటుగా మరి 150 DCMలు ఈ నియోజకవర్గం నుంచి 4 వీలర్స్, దాదాపు 800 4 వీలర్స్, అది టాటా మ్యాజిక్లు కావచ్చు, కమాండర్ జీబులు కావచ్చు,
పార్టీ ఓన్డ్ కార్స్, మా కార్యకర్తలకు ఉన్నటువంటి ఓన్డ్ కార్స్ కావచ్చు, అన్ని రకాల వాహనాలను కూడా మరి సమీకరించుకొని దాని ప్రణాళికాబద్ధంగా ప్రతి గ్రామానికి టార్గెట్ ఈక్వలెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేసినాం. సో అవన్నీ కూడా ఇవాళ మేము సమీక్షించుకున్నాం. తప్పకుండా అందరూ కూడా సకాలంలో వస్తారు. మొత్తం కలిసి కూడా 1200 భారీ, అదేవిధంగా భారీ వాహనాలతో పాటు 4 వీలర్స్ మొత్తం కలిపి 1200 వాహనాల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి 26,000 పైచిలకు మంది మరి సభకు తీసుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.